మీ లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ని యేసయ్య చేతి దగ్గర పెట్టాలి. నేను ఎప్పుడు ఈ మాటను నమ్ముతాను, ఈ మాటను చెప్తాను, ఈ మాటని అవలంబిస్తాను కూడా. అదేంటంటే, దేవుని దగ్గరకు వచ్చినటువంటి సమయంలో మీ గోల్ లేకపోతే మీ ఊహలు లేకపోతే మీకున్న అవసరతలు అవన్నిటినీ ఒక పేపర్ మీద మీకు ఒకవేళ ఎలాగ గీయడం వస్తే ఆ రీతిలో గీసుకోండి. ఒక పేపర్ మీద తీసుకొని వచ్చి ప్రార్థనలో యేసయ్య పాదాల దగ్గర పెట్టడం మొదలు పెట్టండి. ఆ పేపర్లో ఉన్నటువంటి ఆ బొమ్మలో యేసయ్య ప్రాణాన్ని ఊదుతాడండి. హల్లెలూయా. అప్పుడు వరకు అది పేపరే, అప్పుడు వరకు అది మీకు అవసరమే. కానీ అప్పుడు వరకు ఉన్న ఆ అవసరం ఇక మీద అవసరంగా ఉండిపోదు. అది మీ జీవితంలో ఒకవేళ మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అది మీ కళ్ళ ముందు నడవడం మీరు చూడగలుగుతారు. అది మీ కళ్ళ ముందు జరుగుతూ ఉండడం మీరు చూడగలుగుతారు. ఇది నా సొంత మాట కాదండి, బైబిల్ చెప్తున్నటువంటి విషయమే అది. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంట? మట్టి బొమ్మను చేశాడంట. ఆ మట్టి బొమ్మ కదులుతుందా? ఆ మట్టి బొమ్మ మాట్లాడుతుందా? ఆ మట్టి బొమ్మ ఎందుకన్నా ఉపయోగపడుతుందా? లేదు కదా. కానీ దాంట్లో నా దేవుడు జీవవాయువును ఓదగానే ఆ మట్టి బొమ్మలో నుండే వచ్చినటువంటి వాళ్ళం మనమందరం కూడా. హల్లెలూయా. ఆ మట్టి బొమ్మ ఆదాముగా మొదటి మానవుడిగా ఆయన కలుగు చేయబడ్డాడు. ఈ రోజున మన అవసరతలు ఏమైనా కానీ ఒక బొమ్మలాగా ఉండొచ్చు, వాటిలో ప్రాణాన్ని ఊదే దేవుడు నా దేవుడు. మీరు ఉపవాస కూడికలకు రాకముందు మీ మైండ్లో కొన్ని ఉంటాయి, అవన్నీ పేపర్ దగ్గరికి తీసుకురండి, అవన్నీ దేవుడి దగ్గర పెట్టండి. నేను కొన్ని సంవత్సరాల క్రిందట నేను సేవలోనికి రాక మునుపు నేను బిజినెస్ చేస్తున్నటువంటి సమయంలో నాకున్నటువంటి ఒక ఆలోచన మీ ముందు చెప్తా ఉన్నాను. 2012 అంతకు ముందు నేను ఒక పిక్చర్ గీసుకున్నానండి. నాకున్న ఆశ ఏంటంటే ఏ విధం చేతనైనా సువార్త అనేక మందికి అందించబడాలి. నేను మాత్రం చేయను సేవ, పొరపాటును కూడా, కానీ ఎలాగోలాగా సేవ జరగాలి. అయితే దానికోసమని ఊరకనే సేవ జరిగిపోదుగా. నాకున్న ఆశ ఏంటంటే ఒక వ్యాన్ కొనాలి, ఆ వ్యాన్ మీద ఒక ప్రొజెక్టర్ పెట్టాలి, తెర పెట్టాలి, జనరేటర్ కొనాలి, ఆ తర్వాత కొన్ని పిక్చర్స్తో వీధిలో అలాగ వ్యాన్ ఆఫ్ చేసి సువార్త ప్రకటించాలి. ఇది నాకున్న ఆశ. కానీ నేను చేయనా పని, ఎవరికైనా డబ్బిచ్చి అలా చేపిద్దామని అనుకున్నాను. దీన్ని ఒక రోజున పేపర్ మీద బొమ్మ వేశాను. నేను అంత బాగా గీయలేనులేండి. ఏమ్మా, నా బొమ్మలన్నీ చాలా వింత వింతగా ఉంటాయి. అవి మీరు చూస్తే ఇది కూడా బొమ్మేనా అనుకుంటారు, అంత దారుణంగా ఉంటుంది. కానీ నా బొమ్మ దేవుడికి అర్థమైంది. నా మైండ్లో ఉన్న పిక్చర్ని దేవుడు చూశాడు. నేను జాగ్రత్తగా పేపర్ని ఇలా వ్యాన్ బొమ్మ వేసుకున్నాను, దాని మీద తెర పెట్టినట్టు, ప్రొజెక్టర్ పెట్టినట్టు, అక్కడ ఒక మనిషి నిలబడినట్టు, అక్కడ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ బొమ్మ అంతా పెట్టాను. ఇలాగా దానికోసం చాలా రోజులు ప్రార్థన చేశాను. అది నా బైబిల్లో పెట్టుకున్న నా పేపర్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండుంటే 2015వ సంవత్సరం నేను 2012లో సేవకు వచ్చాను. ప్రభు ముక్కు పిండి తీసుకుని వెళ్ళాడండి, చెవి తిప్పి తీసుకుని వెళ్ళాడండి. అదంతా చాలా అనుభవాలు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇటువంటి విధానంలో ఉన్నటువంటి నన్ను 2015వ సంవత్సరంలో నా హృదయంలో భారం కలుగుతా ఉంది. ప్రభా, కేవలం నేను వాక్యమే చెప్తా ఉన్నాను, కేవలం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో స్వస్థతా కార్యాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి, చాలామంది దెయ్యములు పట్టిన వాళ్ళు విడుదల పొందుతూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ప్రభువా, నా లైఫ్లో నేను కొన్ని విషయాలు చూపిస్తూ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని ప్రార్థన చేశానండి. ఒకప్పుడు ఎప్పుడో బొమ్మ గీసుకున్నాను, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ఎవరితోనో చేపిద్దాం అనుకున్నాను. అలాగా అడుగుతూ ఉంటే ఒక ఆయన ల్యాప్టాప్ కొనిచ్చాడండి, ఒక ఆయన ప్రొజెక్టర్ ఇచ్చాడండి. ఆ తర్వాత నుంచి ఎన్నో వీధుల్లో నిలబడి, ఎన్నో పెద్ద పెద్ద స్టేజ్ల మీద నిలబడి అలాగే తెర పెట్టుకొని అలాగే వాక్యం చెప్తే కొన్ని వేల మంది రక్షించబడ్డారండి. హల్లెలూయా. నేను మీకు ఈ మాటలు ఎందుకు చెప్తానని తెలుసా? మీ ముందు ఒక పేపర్, ఆ పేపర్ ఇప్పుడు వరకు ఖాళీగా ఉంది, దాని మీద బొమ్మ గీయండి. మీ లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారో, మీరు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నారో, అప్పుడు వరకు మీకు స్తోమత లేకపోవచ్చు, అప్పుడు వరకు మీకు ఆశ మాత్రమే ఉంది, స్తోమత లేదు. కానీ నా దేవుడు స్తోమత ఇచ్చి మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా. మీ ఆశను తీరుస్తాడు ఆయన. నా దేవుడు తప్పనిసరిగా కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు అండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.